ఇప్పుడు లేవు అని. మరి పూర్తిగా కిందికి దిగిన తర్వాత దేవా ఇస్తాను, 500 ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, ఈ వారం కాదు కానీ తర్వాతి వారం. ఇక అది ఎప్పుడు రాలే. ప్రజలు ఏం చేస్తారని అంటే మర్చిపోతారు. వీరు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు హగ్గయి వారిని బాగా హెచ్చరించారు. చక్కని మాటలు విన్నాం. ఏంటంటే దేవుని పని మనం చేయాలా? అందరూ చేయాలి. క్రైస్తవులందరూ చేయాలి. దేవుని మందిరం అని అంటే అది దేవుని కొరకు కట్టబడేది. ప్రజలకు అందులో వెళ్ళి ఆరాధించడం ద్వారా దీవెనలు వస్తాయి. కాబట్టి సహాయం చేయాలి, పని చేయాలి. అందుకొరకే వారికి మొట్టమొదటి విడుదల మందిరం కట్టడానికి కొరకు పంపించారు. అది వాళ్ళు గ్రహించలేదు. అందువల్ల వాళ్ళు శిక్షను అనుభవించారు. ప్రియమైన దేవుని దాసులారా, మనం కూడా ఏం చేస్తామంటే దేవుని దాసులు, అబ్బో నాకు సహాయం లేదండి, ఉంటేనా ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా చేస్తాను, ఏమేమో చేసేవాడిని అండి, నేను ఎక్కడికో వెళ్ళాలనుకునేవాడిని అండి అని దేవుడు సహాయం ఇచ్చిన తర్వాత పక్కన జరిగే క్లాస్కు వెళ్ళడానికే మనకు టైం ఉండాలి. ఇది సేవకుల పరిస్థితి. దేవుని సేవ చేయాలి. మొదలేమో దేవా నువ్వు ఇస్తే ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా చేస్తాను అంటాం, కానీ చేయాలి. మనం కూడా ఇందులో నేర్చుకోవాల్సి ఉంటున్నాం. అదేవిధంగా ప్రియులారా, చివరిలో చూస్తే దేవుడు ఏ విధంగా దీవిస్తాడు. దేవుని పని చేస్తామని వచ్చి చేయకుండా వచ్చినందువల్ల నష్టాలన్నీ ఇక్కడ మనం జరిగాయి. మీ ప్రవర్తన ఆలోచించుకోనండి. ఎక్కువగా విత్తున్నారు, కొంచెమే పండి. దుప్పటి కప్పుకున్నా చలి ఆగకున్నది, పానం చేయకుండా దాహం తీరకున్నది. ఎందుకు అంటే మీరు చేస్తామని వచ్చినప్పుడు నేను మీకు విడుదల ఇచ్చి దీవించి మీకు కావాల్సిన అన్ని రాళ్ళ చేత ఇప్పించి పంపిస్తే మీరు చేయనందువల్ల ఈ శిక్ష. దేవుని పని చేస్తామని చెప్పి దేవుని పని చేయకపోతే కూడా శిక్ష. ఆ శిక్ష ఏ రూపకంగా ఉంటుందో తెలియదు. వారికేమో వారి లోకంలో కష్టపడుతున్నందువల్ల వారికి ఆ దీవెనలు రాలేదు, పంటలు పండలేదు. మనం కూడా దేవుని సేవ చేయకపోతే, చేస్తామని చేయకపోతే శిక్ష కలుగుతుంది. చేస్తామని ఎందుకు అనాలి? అసలు ఎందుకు శిక్ష కలుగుతున్నది అంటే ఎవరైతే కేవలం డబ్బు కొరకు సేవ చేస్తానని వచ్చి పొంది చేయరో వారి గురించి. సేవ చేసేవాడు ఎప్పుడైనా చేస్తాడు, సహాయం ఉన్నా చేస్తాడు, లేకపోయినా చేస్తాడు. ఆ విధంగా మనం ఉండాలి. తిరిగి దేవుడు అయినా నేను మిమ్మల్ని దీవిస్తా అన్నాడు. హగ్గయి గ్రంథంలో చూస్తే ఇప్పుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎందుకు? మీరు తప్పులన్నీ మీకు చెప్పాను, మీరు వాటిని దిద్దుకోవాలి. మీరు దిద్దుకున్నప్పుడు దీవించబడతారు. దిద్దుకున్నారు, దీవించబడ్డారు. నానిబాబు గారు అన్నట్టు తిరిగి మలాకి గ్రంథానికి వస్తే అక్కడి సమస్య వేరు. మళ్ళీ ఏంటి? దేవునికి ఇవ్వడం లేదు. కుంటిదాన్ని గుడ్డిదాన్ని తెచ్చి దేవునికి ఇస్తున్నాను. మలాకి 1:10 చూస్తే, అదేవిధంగా 3వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే మానవుడు దేవుని యొద్ద దొంగి ఉన్నాడు, అయినా మీరు దొంగిలిస్తున్నారు. నేను ఇచ్చిన దాంట్లో తిరిగి నాకు ఇవ్వాలా, 10వ భాగం ఇవ్వట్లేదు మీరు అని తిరిగి వాళ్ళను ఖండించాడు. ఇశ్రాయేళ్ల చరిత్ర మానవ చరిత్ర. ఇశ్రాయేళ్ల చరిత్ర అంతా ఎందుకు చదవాలి? కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే కొన్ని క్రీస్తు సంఘాల వారు, అందువల్లనే కొందరు ఏమనుకుంటారు, మత శాఖల వారు అంటే క్రీస్తు సంఘాల వారు పాత నిబంధనను నమ్మరండి అంటారు. పాత నిబంధనను మనం నమ్మం అని వాళ్ళు అనుకుంటున్నారు. మనము అనుసరించాలి. అయితే కొందరు అతివాదులు ఉన్నారు, కేవలం నూతన నిబంధననే పట్టుకొని పోవాలనుకుంటారు దేవుని దగ్గర. కానీ పాత నిబంధన చదవండి, నూతన నిబంధన అర్థం కాదు. మానవ చరిత్ర అంతా
పాత నిబంధనలో ఇశ్రాయేలు ద్వారా. కాబట్టి మనం మానవులమే, మనం కూడా పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అందుకొరకు వారిని చూసి నేర్చుకోవాల్సిన అనేక సంగతులు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం కూడా నేర్చుకున్నాం. మంచిది. ఈ సమయంలో మరి 1-2 పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మరి నిన్నటి దినమున మన యెషయా గారు రాలేదు. ఈరోజు వచ్చి ఒక పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని